హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విజయవాడ నుండి అరుణాచలం అయితే ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. మనం ఎక్కాల్సిన తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా వచ్చేసింది. ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 అయింది మనం చెన్నై రీచ్ అయ్యే టైంకి. ఇంకా చెన్నై స్టేషన్ కూడా వచ్చేసింది. ఇది ఇంకా అవుట్స్కట్స్. ఇంకా మనం హోటల్కి వెళ్ళిపోయి టిఫిన్ చేసేసి ఇంకా మన నెక్స్ట్ కనెక్టివిటీ ట్రైన్కి కూడా స్టార్ట్ అయిపోదాం. ఇంకా వెళ్ళేదారిలో కొంచెం వ్యూస్ బాగున్నట్టు అనిపించినాయి. ఏదో కొంచెం క్యాప్చర్ చేశా. ఫైనల్గా మనం తిరువన్నామలైకి కూడా రీచ్ అయిపోయాం. ఇంకా హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అవటమే. ఇంకా ఈవినింగ్ ఫ్రెండ్స్తో కలిసి అలా రమణాశ్రమం అని చెప్పి టెంపుల్ ఆర్కిటెక్చర్ కనపడిద్ది అనమాట హిల్ మీద నుండి. ఇంకా ఆర్కిటెక్చర్ చూద్దామని చెప్పి ఇంకా ఫ్రెండ్స్తో స్టార్ట్ అయ్యాం. వెళ్ళేదారిలో ఈ మర్రి చెట్లు, ఆ ఓడలు, అదంతా నాకు సీనరీ అంతా కొంచెం బాగున్నట్టు అనిపించింది. కొంచెం ఏదో క్యాప్చర్ చేశా. ఎట్లా ఉన్నాయో మరి కింద కామెంట్స్లో చెప్పాలి. హాయ్. ఇంకా మనం కొండెక్కే దారి మొత్తం ఇంకా ఇలానే ఘాట్ రోడ్డే ఉండిద్ది అనమాట. ఇంత రాళ్ళ మీద నడవాల్సి వస్తుంది. ఈ వాకింగ్ ఏరియా మొత్తం 2.5 కిలోమీటర్స్ ఉండిద్ది హిల్ మీదకి. మొత్తం ఇలానే రాళ్ళతోనే ఉండిద్ది. నడిచినాం చాలా బ్రేక్స్ తీసుకుని, కానీ బాగుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్లా ఉంది. మొత్తం ఆ చెట్ల మధ్యలో ఆ నేచర్ని చూసుకుంటూ ఆ వెళ్ళేదారిలో ఆ మంకీస్ అవన్నీ. ఇంకా మనం ఫైనల్గా వ్యూ పాయింట్ దగ్గరికి కూడా వచ్చేసాం. ఇంకా అదే అరుణాచలం టెంపుల్ వ్యూ అనమాట. మనకు ఆ గోపురాలన్నీ ఇక్కడ నుండి కనిపిస్తాయి పైనుండి చూస్తే. చాలా బాగుంది వ్యూ, అదంతా సిటీ వ్యూ కూడా. ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ అయిపోయాం. ఇంకా కొబ్బరికాయలు, పూలు, పళ్ళు తీసుకుని కొబ్బరికాయ కొట్టేసి స్వామివారి దగ్గర ఇంకా గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఎర్లీ మార్నింగ్ ఎవరు ఉంటారు అనుకున్నాం, 3కి చాలామంది ఉన్నారు. కాకపోతే మేము వెళ్ళిన రోజు అది గురు పౌర్ణమి. అసలు చాలా మంది ఉన్నారు క్రౌడు. ఇదే ఇంకా రాజగోపురం అనమాట. ఇంకా గిరి ప్రదక్షిణ ఇక్కడ నుండే స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఆ కొండ చుట్టూరు తిరిగి వచ్చి డిస్టెన్స్ మొత్తం 14 కిలోమీటర్స్ ఉండిద్ది. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం గిరి ప్రదక్షిణ. వెళ్ళేదారిలో అన్ని గోపురాలు కవర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇంకా వెళ్ళేదారిలో మొత్తం 8 లింగాలు ఉంటాయి అన్నమాట. ఈ 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేసే టైంలో అది ప్రతి లింగాన్ని మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. క్రౌడ్ చూసారా, ఎర్లీ మార్నింగ్ 3:30, 4కే ఇంకా ఇలా ఉంది. ఇంకా మనం కూడా అందరితో పాటు నడుచుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాం. ఇంకా మనకి వెళ్ళేదారిలో జింకలు కూడా కనబడ్డాయి. ఫారెస్ట్ ఏరియా కదా, ఇంకా జింకలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా కొండ అదంతా వ్యూ కొంచెం బాగుంది. ఇంకా ఇది వర్ణలింగం. ప్రతి లింగం దగ్గర కర్పూరం వెలిగిస్తారు. ఇంకా అలా కర్పూరం వెలిగించేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేస్తాం. అట్లా ప్రతి లింగం దగ్గర సేమ్ ఇదే ఉండిద్ది. ఇది వాయులింగం. టెంపుల్ లోపల నుండి అభిషేకం చేస్తున్నారు. ఇంకేదో కొంచెం ఒక క్లిప్ క్యాప్చర్ చేశా, మళ్ళీ ఏమన్నా అంటారేమోనని చెప్పి. ఇంకా నడుచుకుంటూ వెళ్ళే దారిలో టెంపరేచర్ ఎంత ఉందా అని ఊరిన చెక్ చేసాం. 33 degrees ఉంది. కాళ్ళు మాత్రం బాగా కాలుతున్నాయి. ఇంకా నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సాక్స్లు వేసుకుని నడుస్తున్నారు. అక్కడ ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవేమో, మేబీ. కనపడుతుంది కదా అదే ఇంకా రాజగోపురం. ఇంకా అక్కడేతో 14 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా క్యూ చూసారా ఎంత ఉందో. బయటికి 1 కిలోమీటర్ ఉంది. ఈవినింగ్ అయిపోయింది అంటున్నారు దర్శనం అయ్యేపాటికి. ఇదంతా టెంపుల్ లోపల అనమాట. అది గజస్తంభం అదంతా. ఇంకా క్యూ చూసారా, ఇంకా చాలా ఉంది ఇంకా లోపలికి వెళ్ళడానికి. ఇంకా లోపల ఇదంతా గజస్తంభం అనమాట. ఇంకా ఇక్కడతో మన టెంపుల్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. మాకైతే లిటరల్లీ టెంపుల్ లోపల దర్శనానికే 7 hours పట్టింది. సో
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.